నీతో నేను నాతో ఆమె పార్ట్ 92. భువి నవ్వుతూ 10 నిమిషాల్లో వస్తారు, మీరు రెడీ చేసుకోండి చెప్పి విజ్జుకు ఫోన్ చేసింది. మగ్గత నిద్రలో భువి నెంబర్ చూసి, ఇది నా పాలిట విలన్ అని. మేడం, మీకంటే పని పాట లేకుండా ఏ టైంకైనా వర్క్ చేస్తారు. జాబ్ చేసేవాళ్ళం, మాకు టైం ఉంటుంది కదా, మరి నిద్ర కూడా పోకుండా వర్క్ చేయమంటారా అని గుర్రుగా అన్నాడు. భువి చెప్పు తెగిద్ది యదవ. ఏమోలే పాపం అని వదిలేస్తే నన్నే అంటావా, ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నావు అని అన్నది. విజ్జు మత్తుగా 5-6 అవుతుంది, మీరు చెప్పిన టైంకి నేను ప్రిపేర్గా ఉంటానులే అని కోతలు కోస్తుంటే భువి ముద్దు యదవ 1 అవుతుంది, ఉదయం టిఫిన్ చేయలే, పోనీలే అని వదిలేస్తే లంచ్ కూడా లేకుండా నాకే కహానీలు చెప్తున్నావా, అరగంటలో నేను చెప్పిన పని చేయలేదనుకో నీకు డెత్ డేట్ ఫిక్స్ చేస్తా, ఖబర్దార్ అన్నది. 1 అనగానే విజ్జు ఫీజులు ఎగిరిపోయాయి. గబగబా కూర్చొని టైం చూశాడు. వామ్మో అని నిధిని లేపుతుంటే, నిధి నన్ను టచ్ చేయకు విజ్జు, నాకు ఓపిక లేదు అంటూ పడుకుంది. విజ్జు ఒసేయ్, నేను నీతో రొమాన్స్ కూడా, అది నన్ను ఎక్కడ చేయనిస్తుంది, దానికి కాదే టచ్ చేసేది, ఫుడ్ తిందాంలే అని లేపాడు. నిధి పొద్దున్నే అన్నం ఏంటి విజ్జు, పడుకో అన్నది. విజ్జు అమ్మ బంగారం, తమరు లేచి టైం చూడండి, ఆ రాక్షసిది ఏదో పని చెప్పింది, త్వరగా చేసేస్తా అంటూ వాష్రూంలోకి బరబరా దూరి గబగబా స్నానం చేసి వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చున్నాడు. విజ్జుకి ఆ పని చూసి ఫీజులు ఎగిరిపోయాయి. వెంటనే భువికి కాల్ చేసి, వసేయ్, ఈ పని కంప్లీట్ అవ్వాలంటే నైట్ 12 అవుతుంది. నిన్న నువ్వు పెట్టిన టార్చర్కి నా ఫస్ట్ నైట్ ఫీల్ లేకుండా అయింది. ఈరోజు ఇలా నీ టార్చర్ చూపించటం కరెక్ట్ కాదు అన్నాడు. భువి ఆ వర్క్ కంప్లీట్ చేయకపోతే నిధి అక్కని మా ఇంటికి తెచ్చేస్తాను. పెద్దవ నాటకాలు చెయ్యకుండా కరెక్ట్గా పని మీద ఫోకస్ పెడితే 10 బిలో అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది. విజ్జు దీని షాడిజం తగలయ్యా, వర్క్ చేయకపోతే నిధిని ఇంటికి తీసుకుపోతా అంటుంది, అది పోతే నేనేం చేసేది అంటూ బిక్క ముఖంతో చూస్తుంటే నిధి ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతుంటే విజ్జు నిధి వంపు సొంపులను చూసి బాబుకు లోపల ఏదో అలజడి పిచ్చిగా అవుతుంటే కంప్యూటర్లో వర్క్ డీటెయిల్స్ వెంటనే పోస్ట్ అవుతున్నాయి. ఆ సౌండ్కి కంప్యూటర్ వైపు చూసి కంప్యూటర్ భువిలా విలన్లా దయ్యంలా కనపడుతూ, ఈ వర్క్ చెయ్యకపోతే ఆ దయ్యం ఊరుకోదు. ఎదురుగా కనిపిస్తున్న నిధిని చూస్తుంటే మనసు ఆగటం లేదు. విజ్జు హో గాడ్, ఏమిటి నాకు ఈ పరీక్ష అని మూగగా రోధిస్తుంటే విజ్జు ఇంకా లాగిన్ కాలేదు అని భువి ఫోన్ చేసింది. విజ్జు ఏడుపు ముఖంతో ఫోన్ లిఫ్ట్ చేసి నిధిని చూస్తూ గుటకలు మింగుతూ జీరబోయిన గొంతుతో లాగిన్ అవుతున్నా అని ఏడ్చినట్టు చెప్పాడు. భువి నవ్వుకొని, అందుకే రా యదవ, మనం అనుకున్న పని కంప్లీట్ అయ్యాక నీ పెళ్ళి పెట్టుకుందాము అని అంటే అంతా పెంట అయింది. నీ బాధ నాకు తెలిసి, కానీ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక 1 మంత్ హనీమూన్కి పంపిస్తాలే అన్నది. పెళ్ళయ్యాక 6 నెలల తర్వాత పంపిస్తావా, అప్పటి వరకు నేను ముసలోడిని అయిపోతానని బాధగా అన్నాడు. భువి వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ మూసుకొని వర్క్ స్టార్ట్ చేయి, కంప్లీట్ అయ్యే వరకు టాయిలెట్కి కూడా లేవద్దు అని గట్టిగా చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. విజ్జు వర్క్ చేస్తూ ఇక నేను నిధి కేసి చూడకూడదు అని బాగా ఫిక్స్ అయ్యి కంప్యూటర్లో ముఖం పెట్టాడు. నిధి విజ్జు భోజనం చేద్దాం రా అని అంటుంటే ఆ దయ్యం టాయిలెట్ కూడా పోకుండా చేసింది అంటూ కనీసం నిధికేసి చూడకుండా వర్క్ చేస్తున్నాడు విజ్జు. నిధికి ఆ వర్క్ ఎలా ఉంటుందో తెలిసి తానే బయటికి వెళ్ళింది. నిధి తల్లి, విజ్జు బాబేడమ్మా, రండి, చాలా లేట్ అవుతుంది, తిందురు అన్నది. నిధి అమ్మ, విజ్జు వర్క్లో ఉన్నాడు, ప్లేట్లో పెట్టివ్వు, వాడికి తినిపించి నేను తింటాను అన్నది. నిధి తల్లి మురిసిపోతూ ప్లేట్లో పెట్టింది. నిధి ఆ ప్లేట్ని వాటర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. విజ్జు పక్కన కూర్చొని కొసరి ప్రేమగా పెడుతుంటే విజ్జు వర్క్ టెన్షన్లో ఆ ప్రేమను ఫీల్ అవ్వలేక అసలు నిధిని చూస్తేనే తన మనసు ఆగటం లేదు. ఇప్పుడు అన్నం తినిపిస్తుంటే మనసు బాధగా మూలుతూతుంది.
మైండ్ వర్క్ అని టెన్షన్ పెడుతుంది. అలా విద్యుకి స్వీట్గా టార్చర్ పెట్టింది భువి. సంతోష్ ఆద్యకి దగ్గరలో ఉంటూ ఆమె కంట్లో అప్పుడప్పుడు పడుతున్నాడు. ఆద్య భువి పిఏ హరిత అనుకొని హరితని కలిసింది. హరితకి ఆద్యకి గతంలో ముఖపరిచయం ఉంది కనుక ఆద్య హరితతో, హరిత, మీరు శాసాకి టెండర్ వేస్తున్నారు కదా, ఎవరు దాని గురించి వర్క్ చేస్తున్నారు అన్నది. హరిత, ఏమో ఆద్య, నాకు తెలిసి భువి మేడమే చేస్తుంది అనుకుంటా అన్నది. ఆద్య, అదేంటి, భువి మేడం చేస్తే నీకు తెలియదా అని అన్నది. హరిత, నేను మేడానికి పిఏగా ఉంటే తన షెడ్యూల్ చూసేదాన్ని, మేడానికి నేను కాదుగా పిఏ అన్నది. ఆద్య, ఎవరు మరి అని అంటే హరిత, సంతోష్ అన్నది. ఆద్య మనసులో, హరితని డీల్ చేయటం కష్టం, కానీ సంతోష్ మగాడు కదా, మాయ చేయొచ్చు అనుకొని మురిసిపోయి, ఆద్యకు ఈ మధ్య సంతోష్ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు, ఈసారి కనిపిస్తే నేనే వెళ్ళి పరిచయం చేసుకోవాలి అనుకుంది. అలా ఒకరోజు సంతోష్ ఆద్యకి కనిపించాడు. ఆద్య సంతోష్ దగ్గరికి వచ్చి, మీరు యోజన్ కంపెనీలో వర్క్ చేస్తారు కదా, మీరు అప్పుడప్పుడు ఎదురవుతుంటే ఎక్కడో చూశాను అని అనుకుంటున్నా, నాకు ఈరోజే గుర్తొచ్చింది, మీరు అర్జున్ సార్కి పిఏ కదా అని ఏదో ఎగ్జైటింగ్గా అవుతున్నట్టు అడిగింది. అతన్ని ఏదో మిస్ అవుతున్నట్టు చూసినట్టు అని. సంతోష్, లేదు ఆద్య గారు, భువి మేడానికి పిఏని అన్నాడు. ఆద్య ఏమీ తెలియని దానిలా, అదేంటి, మీరు అర్జున్ సార్కే కదా అన్నది. సంతోష్, భువి మేడం సాసా టీంకి వర్క్ చేస్తుంది, అందుకే కాస్త టాలెంట్ ఉన్న వారిని చూసి ఆ టెండర్కి టీంని తయారు చేసింది అన్నాడు. ఆద్య, అయితే మీ వర్క్ దగ్గరికి వచ్చినట్టేనా అని అన్నది. సంతోష్, ఆల్మోస్ట్ వచ్చినట్టే ఆద్య గారు అన్నాడు. ఆద్య, ప్లీజ్ సంతోష్, గారు వద్దు, ఆద్య అను, గారు అంటే ఏదో దూరంగా ఉండే భావన. నేను సంతోష్ అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది, సంతోష్ గారు అంటే మీరేదో నాకు పరాయి వారిలా అనిపిస్తుంది, అందుకే ఆద్య అను అని అంటుంటే సంతోష్ నవ్వుతూ, సరే ఆద్య, మీ వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. ఆద్య, నేను దేవ్ సార్ దగ్గర వర్క్ చేయటం లేదు, కేశవ అంకుల్కి విద్యు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళకి చాలా వర్క్ ఉంది కదా, అంకుల్ చాలా రిక్వెస్ట్ చేశాడు, ఆల్మోస్ట్ అతను కంపెనీపై పవర్స్ ఇచ్చాడు అన్నది. సంతోష్, ఓ కంగ్రాచులేషన్స్ ఆద్య, కానీ అమ్మాయివై ఉండి అంతవరకు బాగానే మేనేజ్ చేస్తున్నావు అని పొగడ్తగా అన్నాడు. ఆద్య, బటన్ ఎక్కువగానే ఉంటుంది సంతోష్, అంకుల్ మాటని తీసేయలేక చేస్తున్నాను అన్నది. సంతోష్, అయితే మీకు కూడా సాసాకి వర్క్ కంప్లీట్ అయినట్టేనా అని అన్నాడు. ఆద్య మనసులో, ఇప్పటి వరకు వచ్చిన టెండర్లకి ఏ రోజు వర్క్ చేయలేదు, అంతా కష్టపడి ఒక టీముని తయారు చేసి వాళ్ళకి డబ్బులు తగలేసి టెండర్లు రాకపోతే పెట్టిన మనీ అంత వేస్ట్ అవ్వటం అవసరమా? మనిషి ఎదగాలి అంటే కష్టపడే తత్వమైనా ఉండాలి, లేదా అడ్డదారులనైనా వెళ్ళాలి. ఎవడు కష్టపడతాడు? అడ్డదారిలో తెలివితేటలు ఉపయోగించితే అనుకున్న గమ్యానికి ఈజీగా చేరిపోవచ్చు అని అనుకొని అయిపోయింది సంతోష్. కానీ మా టీం సభ్యులు ఇన్ని రోజులు యోజన్ కంపెనీ పోటీకి రాలేదు కాబట్టి టెండర్లు తేగలిగాము, కానీ వాళ్ళు పోటీ చేస్తే కష్టమని అంటున్నారు. నీకు తెలియనిది ఏముంది, ఒక టెండర్ చేతికి వచ్చే వరకు ఒక టీంకి ఎంత ఖర్చు అవుతుంది, అంతా ఖర్చు చేసిన వాళ్ళు బెదిరిపోతున్నారు, మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ఏదో మోటివేట్ చేస్తున్నా అని బాధగా అన్నది. సంతోష్, ఆద్య, యోజన్ కంపెనీ టెండర్లు పార్టిసిపేట్ చేయలేదని నువ్వు అనుకుంటున్నావా? అలా ఏమీ లేదు, భువిజ మేడం ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి టీంని మార్చింది, మేము కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయటానికి వచ్చాము, కానీ ఏదో ఒక తప్పిదం దొర్లుతూ ఫస్ట్ టైం భువి మేడం టెండర్ కంపెనీని నేమ్ పోకుండా గ్రాండ్గా గెలవాలి అనుకుంటుంది, అంటే అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవ్వకూడదు అన్నట్టు. చూస్తూ టీం సభ్యులు ఇచ్చిన వర్క్లో కొన్ని లాస్ట్ మినిట్లో రిజెక్ట్ తానే చేసేది. టీం సభ్యులు చాలా బాధపడిపోయేవాళ్ళు, కనీసం టెండర్ వేసి రాకపోతే వేరు, కానీ మేడం రిజెక్ట్ చేస్తుంది అని చాలా నిరాశకు గురవుతున్నారు. కానీ ఆద్య, భువి మేడం మాత్రం మంచి టాలెంటెడ్, పార్టిసిపేట్ చేసి ఫెయిల్ అయ్యేదానికంటే అన్నట్టు ఇక్కడే రిజెక్ట్ చేసింది. ఈసారి మాత్రం చాలా పట్టుదలతో ఉంది, ఎందుకంటే కంపెనీకి వర్క్ అంటూ లేదు,
అవని మేడం దగ్గర మాట వచ్చేస్తుంది అని కాస్త టెన్షన్లో కూడా ఉంది. పాపం భువి మేడం కడుపుతో ఉన్నా కానీ ప్రశాంతత లేదు అని చాలా బాధగా అనిపిస్తుంది నాకే. ఆ దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ ఒకటి వచ్చినా కానీ కొంతలో కొంత నయం అని జాలిగా సంతోష్ అన్నాడు. ఆద్య మనసులో, దానికి ప్రశాంతత లేకుండా చేసేదే నేను. ఇప్పటివరకు బరిలోకి దిగలేదు, దిగటానికి వస్తుంది కదా, అక్కడ చూపిస్తా నా ప్రతాపం. ఈ ప్రాజెక్టు నాకు తప్ప ఎవ్వరికీ దక్కదు అని మనసులో కాన్ఫిడెంట్గా అనుకొని ఆద్య నవ్వుతూ, సంతోష్ మనం అలా వెళ్ళి కాఫీ తాగుదాంరా అని ఆద్య సంతోష్ చెయ్యి పట్టుకొని సంతోష్ పర్మిషన్ లేకుండానే కాఫీ క్లబ్కు తీసుకెళ్ళింది. అలా సంతోష్ ఆద్య నవ్వుకుంటూ మాట్లాడుతూ క్లబ్లోకి వెళుతుంటే హరిత అర్జున్ ఇద్దరూ ఏదో పని మీద బయటికి వస్తూ వారిద్దరిని చూశారు. అర్జున్ కనుబొమ్మలు ముడిపడగా హరిత గుండె బరువుగా మారింది. అర్జున్ యదవ సన్నాసి, నీ వెంట ప్రేమ ప్రేమ అని తిరిగాడు, నువ్వు రెస్పాండ్ అవ్వలేదని అంతలా ప్రేమించిన ప్రేమను ఎలా వదిలేశాడేమో, ఏం మనుషులో ఏమో అంటూ అర్జున్ చిరాకు పడిపోతున్నాడు. హరిత గుండె బరువుగా మారి చిన్నగా పెయిన్ తోటి ఆ బాధ గొంతులోకి చేరి మాటలు కూడా రావటం లేదు. హరిత సంతోష్ని ఆద్యాని అలా చూశాక సంతోష్ తన కోసం ఎంత తపన పడ్డాడు, ఎంత ఆరాట పడ్డాడు, తనని ఎంత విసిగించాడు నేనే అని బాధపడుతుంది. తనని నేనే ఎంత విసిగించాను అని బాధపడుతుంది. కానీ ఆద్యతో అలా ఉన్నాడు అని అనుకోవటం లేదు. సంతోష్ ప్రేమ తనకు దక్కటం లేదు అంటే తను ఎంత దురదృష్టవంతురాలని అని గుండె వేదనతో రోధిస్తుంది. కళ్ళల్లో నీళ్లు చేరి అర్జున్ కంట ఎక్కడ పడతాయో అని స్కార్ప్ కట్టుకుంది. హరిత బాధ వర్ణనాతీతం. సంతోష్ తనని ఎంతలా ప్రేమించాడు, తనని ఎంత కేర్ చేశాడు. 100 మాటలు సంతోష్ మాట్లాడితే ఒక్క మాటకు కూడా నేను రిప్లై ఇవ్వకపోతే ఎవరైనా ఎన్ని రోజులు ఉంటారు అని ఆ క్షణం సంతోష్ని ఏమీ అనలేక, ఆ ప్రేమ భగవంతుడు ఇవ్వనందుకు భగవంతుణ్ణి ఏ విధంగా తిట్టాలో అర్థం కాలేదు. జీవితాలను దుర్భరం చేశాడు. ఈ జన్మలో ఎవరికి ఏ పాపం చేసావు మా కుటుంబం శాపమై చేరింది. అదే నాన్న బ్రతికి ఉంటే సంతోష్ లాంటి భర్తను నేను పొందేదానిని. సంతోష్ ప్రేమని వదులుకోలేక ఆమె గుండె బాధ వర్ణనాతీతం. ఆద్య సంతోష్తో కూడా బాగా చనువుగా, చాలా దగ్గరగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఆద్య సంతోష్ని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు, కానీ అంతకంటే నేను నీ సొంతం అనేలా సంతోష్ ముందు ప్రవర్తిస్తుంది. సంతోష్ ఆమె అందాలను కోరుకుంటే విందుగా పెట్టేస్తుంది అనేసి సంతోష్ కూడా అర్థమైంది. ఇక అమ్మాయి అంత ఇదిగా చేస్తుంటే అబ్బాయిగా సంతోష్ కూడా ఆమెను కోరుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అలా సాగిపోతుంది ఆద్య సంతోష్ల జర్నీ. భువిజ ఇచ్చే వర్క్కి విజ్జు పాటలు వర్ణనాతీతం. అందంగా నిధి ఎదురుగా అమృతాల విందుగా కనిపిస్తుంటే ఒక ముద్దు పెట్టుకోలేక, ఒక హగ్గు చేసుకోలేక, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేక, వర్క్ నుంచి 10 నిమిషాలు పక్కకు తప్పుకునే వీలు లేక 10-11 గంటల తర్వాత వర్క్ అయిపోయి అలసి సొలసి ఉన్నా కానీ ఇక అప్పటి నుంచి తెల్లవారేదాకానే నిధితో జీవితం కాబట్టి ఉదయం నుంచి అణిచిపెట్టినవి అన్నీ బయటికి తీసి, వర్క్ ప్రెషర్ తీసి అవతల పారేసి, నిద్ర టయాన్ని తక్కువ చేసుకొని నిధితో ఉన్నంత టయాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిధి విజ్జు పరిస్థితిని గమనించి విజ్జుకి ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటూ, తను కోరి దగ్గరికి వచ్చినప్పుడు కాదనకుండా విజ్జుని అన్ని రకాలుగా అర్థం చేసుకుని విజ్జు ప్రేమను మొత్తం ఆస్వాదిస్తుంది. విజ్జు నిధిపై ప్రేమ రోజు రోజుకు పెరుగుతుంది, కానీ తరగటం లేదు. ఆమె చూపిస్తున్న కేరింగ్, చూపిస్తున్న ప్రేమకి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు విజ్జు. అలా ఇద్దరు ప్రేమతో కూడిన బంధంలో తీయగా సాగిపోతున్నారు. విజ్జులో ఆరాటం తగ్గింది, ప్రేమ నిధిపై పెరుగుతూ వస్తుంది. అలా విజ్జుని నిధి ప్రేమలో కట్టేసింది. నిధి లాలనలో విజ్జు దూకుడు తగ్గింది. ఉన్న కొంత సమయాన్ని ప్రేమగా, ఆరాధనగా, ఒకరిలో ఒకరు అన్యోన్యంగా కలిసిపోతున్నారు. వాళ్ళ అన్యోన్య దాంపత్యం జీవితాన్ని చూసిన నిధి తల్లికి
అన్ని రోజులు పడ్డ కష్టం మరిచింది. బిడ్డ జీవితాన్ని అంత అందంగా తీర్చిదిద్దిన భగవంతుణ్ణి పదే పదే కొలిచి కృతజ్ఞతలు చెబుతుంది. విజ్జు అల్లుడుగా కాక కొడుకుగా ఆమెకు చేరువయ్యాడు. నిధి తల్లికి విజ్జుకి తల్లిదండ్రులు కూడా తోడుగా ఉంటే బాగుంటుంది అని తొందరగా వాళ్ళని కలిపేయమని ప్రతినిత్యం దేవునికి అప్లికేషన్స్ పెట్టేస్తుంది. భువికి ఫోన్ చేసి నువ్వు అడిగిన స్థలానికి మనీ ఇంత అంటున్నారు. అతను ఏదో పిచ్చి పిచ్చిగా కూడా మాట్లాడుతున్నాడు. నేనెంత రిక్వెస్ట్గా అడిగినా కానీ అతని ధోరణి నాకు నచ్చలేదు. మనం అడగటం వల్ల మార్కెట్లో లేని రేటు కంటే కూడా ఎక్కువ చెబుతున్నాడు. ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా ప్లాన్ చేద్దామా అన్నాడు. భువి, నందుగారు, మనం వేరే చోట ప్లాన్ చేసుకుంటే మరి ఇల్లు కూడా మార్చేద్దామా? ఇంత చేసేది అక్కకి దగ్గరగా ఉండాలనే కదా అన్నది. ఒసే మొద్దు మొహందాన, ఇల్లు కట్టించమని గోల చేశావు. నేను అడ్వాన్స్ కూడా ఇచ్చాను మీ అక్క చెప్పిన ప్లాన్ ప్రకారం. అయినా మనం అక్కడ ఉన్నామని అందరూ మన కోసం వస్తే మనం వేరే చోటికి ఎలా మారుతాము? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.